హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు SS-29 మూవీ నుంచి స్పెషల్గా ఒక అప్డేట్ అనేది రాబోతుంది. అదేందో మీరు తెలుసుకోబోయే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక లైక్ అనేది కొడితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. రాజమౌళి గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. మ్యాక్సిమం బడ్జెట్ అంటే 1000 కోట్ల నుంచి 1500 కోట్ల దాకా ఉండే అవకాశం ఉందంట ఫ్రెండ్స్. టార్గెట్ మాత్రం మూవీకి 3000 కోట్లు అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీంట్లో మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనేది ఉండడం జరుగుతుంది. రాజమౌళి గారు ప్లాన్ చేసిన దానికంటే మించే ఉంటుంది. ఇప్పటికీ షూటింగ్ చాలా అంటే చాలా జరిగిపోయింది. ఫారెస్ట్లలో కానీ ఎక్కడైనా కానీ అడ్వెంచరస్ మూవీ అని ఆల్రెడీ అందరికీ తెలిసే. టక్కర్ దొంగ మూవీ చాలామంది చూసే ఉంటారు. మహేష్ బాబు మూవీ అదే స్టైల్ మేకింగ్లో ఉంటుందంట. కానీ డిఫరెంట్ మన హాలీవుడ్ మూవీస్ లాగా ప్లాన్ చేశారంట. రాజమౌళి గురించి తెలియదేముంది ఫ్రెండ్స్, ఆయన ఒక్క పిక్ వదిలేరు, ఒకే ఒక పిక్. దాంట్లో చూడండి, శివుడు, త్రిశూలం, నంది అంటే దాని అమ్మ జీవితం అది ఎలా ఉందంటే ఇది శివుని గురించి మూవీ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. దీంట్లో డమరుకం కూడా ఉంది. దాంట్లో చూసారా, శివుని చుట్టూ తిరుగుతుంది. అంటే సినిమా మాత్రం ఇది ఇండియా మొత్తం షేక్ చేస్తుంది ఫ్రెండ్స్. నార్త్ బెల్ట్ మాత్రం మొత్తానికి బాలీవుడ్ వాళ్ళు దాసోహం అయిపోతారు ఈ మూవీకి మాత్రం, నిజం చెప్తున్నా. అంతేకాకుండా రాజమౌళి గారి స్పెషల్ ఏదైనా ఉందంటే మహేష్ బాబుని మాస్ లుక్లో చూపించడానికి ఆయన హెయిర్ స్టైల్ కానీ ఆయన గడ్డం కానీ ఎలా గుబురు గడ్డంతో చూపిస్తున్నారా, లేకపోతే అడ్వెంచర్ మూవీ ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో చూపిస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇంకోటి ఏంటంటే టైటిల్ రివీల్ అవుతుందంట. అది ఎప్పుడు అనేది చాలామందికి తెలియదు. అది ఎప్పుడైతుందో నేను మాత్రం చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నారో చాలామందికి చెప్తున్నా, ఆయన సింహంలో అంటాడు మహేష్ బాబు అని ఆల్రెడీ మనకు ఎక్స్లో పెట్టడం జరిగింది. సింహంతో పాటు ఆయన ఆ ఫోటోని సీజ్ చేయడం, అలాంటి సీన్స్ రాజమౌళి గారు చాలానే వైరల్ చేశారు. అంతేకాకుండా ఒక్క పిక్తోనే, అది కూడా ఫేస్ లేకుండా దేవుని త్రిశూలాలతోనే ఎంత సెన్సేషన్ చేశారంటే అది చెప్పుకోవడానికి గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకైతే నిజంగా హెయిర్స్ అనేది ఇట్లా చేయి మీద ఇట్లా నించుంటున్నాయి అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, రియల్ డై హార్ట్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో మాత్రం గల్లా కాళ్ళు ఎగిరేసుకొని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ మాత్రం వచ్చేసరికి ఏ ఫ్యాన్స్ అయినా సరే దాసోహం అవ్వాల్సిందే మహేష్ బాబుకు. అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా అది ఏ ఉర్దూలైనా సరే. నిజం చెప్తున్నా, మహేష్ బాబు గారికి మాత్రం నిజంగా ఈ మూవీ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇండస్ట్రీకే ఒక పెద్ద కళలాగా తేబోతుంది. ఇండియన్ మూవీలోనే ఇది ఒక బెంచ్ మార్క్, ఇంకో దారి చూపిస్తుంది బాహుబలి లాగా అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకోటి స్పెషల్ ఏదైనా ఉందంటే దీంట్లో స్పెషల్ రోల్ ఉందంటున్నారు. అది కూడా రామ్ చరణ్ స్పెషల్ రోల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం రాజమౌళి గారు మగధీరతోనే ఎక్కడికో ఒక స్థాయిలో రేంజ్ పాపులర్ అయ్యారు. అంతేకాకుండా రామ్ చరణ్తో ఆ బాండింగ్ అనేది బాగుంటుంది రాజమౌళికి. కాబట్టి ఆ క్యామియో ఉండే అవకాశం బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అవుతుంది October 31. ఓకేనా ఫ్రెండ్స్.